సో ఇప్పుడు ఫైనల్గా 8 మంది మిగిలారు. సో వీళ్ళల్లో టాప్ 5కి ఐ మీన్ అఫ్ కోర్స్ ఇట్స్ అ రొటీన్ క్వశ్చన్, ఎవరు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మీరు అంటారు? అఫ్ కోర్స్ ఆడియన్స్ కొంతమంది ఫిక్స్ బయట ట్రాలింగ్స్ చూస్తే నాకు అస్సలు అర్థమవుతలేదండి. బట్ మనం యునో నేను అంటాను, వెదర్ ఇట్స్ శ్రీరామ్, వెదర్ ఇట్స్ సన్నీ, వెదర్ ఇట్స్ షాన్ముఖ్, సిరి, కాజల్ ఆర్ రవి, మే ద బెస్ట్ విన్ హూ ఇస్ వర్కింగ్. నేను శ్రీరామ్ నాకు మంచోడు ఉన్నాడని, సన్నీ నా ఫ్రెండోడని ఆయన గెలపడం కాదు, ఆ ఇంట్లో ఆ 15 వీక్స్ జర్నీలో ఎవరు హార్ట్ అండ్ సోల్ ఎంటర్టైన్మెంట్ కాదు, యాజ్ అ కంటెస్టెంట్ నేను అక్కడ వచ్చి 10 మంది 10 years నుంచి 5 years నుంచి 50 years వరకు చూసే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఐ వాంటెడ్ దాట్. ఇట్స్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఫన్. బట్ మీకు చూసే వాళ్ళు మీకు ఏం ఫాలో అవ్వాలా అని ఒక్క 10 మీలో ఒక కోపం కూడా ఉండొచ్చు, బట్ ఒకటి మంచి కూడా, వాట్ దే షుడ్ లెర్న్ ఫ్రమ్ యూ అని నాకు అదే క్వశ్చన్. సో నాకు ఎవరు డిజర్వింగ్, నాట్ అన్ ఎంటర్టైన్మెంట్, నాట్ అ గేమ్ ప్లేయర్, ఓవరాల్ బిగ్ బాస్ హౌస్ 15 వీక్స్ జస్టిస్ ఎవరు ఇచ్చారు? వెదర్ ఇట్స్ రవి, శ్రీరామ్, సన్నీ, ద బెస్ట్ షుడ్ విన్ ఐ ఫీల్. ఓకే. అండ్ ముగ్గురు గర్ల్స్ ఉన్నారు అని మీరు అన్నారు. సో ముగ్గురు గర్ల్స్లో ఈసారి ఫస్ట్ టైం ఒక గర్ల్ బిగ్ బాస్ 5 విన్నర్ అయ్యేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా ఈసారైనా? ఉంటే బాగుంటుండే అండి. బట్ నేను ఒక క్వశ్చన్, 11 వీక్స్లో ఏం టాస్క్ ఆడినారు, ఇంట్లో ఎంత పనులు చేశారు, టాస్క్ చేస్తే ఇప్పుడు ఎట్లా ఎవరితో ఎట్లా ఉన్నారు, సో ఇవి అన్నీ క్యాల్కులేట్ చేస్తే యూ ఫీల్ యూ డిజర్వింగ్ అంటే డెఫినెట్లీ అ గర్ల్ విన్నర్ ఉండాలండి. ఓకే. అండ్ టాప్ 3 బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ బిగ్ బాస్ 5 జర్నీ మీ ప్రకారం, మీ జర్నీలో టాప్ 3 బెస్ట్ మూమెంట్స్ అన్నారంటే అర్థమైంది, బెస్ట్ మూమెంట్స్. స్పైసే లేదు, నేను స్పైసే మసాలానే వేయలేదు. నేను ఇట్లానే నడుస్తున్నాను, ఇట్లానే ఎవరికి చూసి ఇట్లా అని చేయలేదు, అలాంటి ఏం చేయలేదు. అది చేయడం ఎంత ఐ డిడ్ డూ ఎనీ, ఎవరికి చూసి అలా లుక్ ఇవ్వలేదు, అరే చిపోరా అని ఎవరికి ఏం చేయలేదు. సో ఐ డిడ్ డూ ఆల్ దిస్. సో స్పైస్ తక్కువ ఉంది, ఐఎమ్ బీయింగ్ జెన్యూన్, నేను ఉన్నలాగా చేస్తున్నాను. బట్ ఐ థింక్ స్పైస్ ఉన్న వాళ్ళు ఉంటారేమో. బట్ టాప్ 3 ఐ షుడ్, టాప్ 3 మూమెంట్స్. The first time Shweta said Amma to me. Amma. బికాజ్ అమ్మ వర్డ్ జెన్యున్గా వస్తుంది. ఎవరు అమ్మ పేరు దేవుడు పేరు మజాక్గా చేయరు. ఆ విషయంలో ఎవరు వారరు అమ్మ అని దట్ వాల్యూ ఉంది. అమ్మ అండ్ దేవుడు ఐ బిలీవ్ ఎవరు దాని మీద అబద్ధాలు చెప్పారు. సో శ్వేత వెన్ షీ సెడ్ యూ లైక్ మై అమ్మ, సో దట్ ఫస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. అండ్ శ్వేత నేను సన్నీ నవ్వుకున్న మూమెంట్స్, ద హ్యాపీ డేస్ ఆఫ్ BB5 నా ఫస్ట్ 4 వీక్స్ ఏం నవ్వుకున్నాం, మీరు మామూలుగా నవ్వుకోలే. అది ఎంత వచ్చిందో తెలియదు. వీ వర్ ట్రావెలింగ్, టాకింగ్ అబౌట్ ట్రావెలింగ్, ఫుడ్, ఇదే. బట్ దట్ వాస్ లైక్ హ్యాపీయెస్ట్, ఐ మీన్ సెకండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్. వన్ మోర్ వెన్ శ్రీరామ్ అండ్ రవి గోట్ యాంగర్ గుసాయన మీరు అంటే వీళ్ళేంటి నా మీద అంటే ఆ ప్రేమ ఉంది. సో ఐ ఫెల్ట్ ది కన్సర్న్ నా మీద ఉంది తెలిసి నాకు లోపల ఒక హ్యాపీనెస్ అనిపించింది. ఈ కన్సర్న్ కొంచెం ముందే వచ్చేస్తే మేబీ నేను కూడా చెప్పచ్చు, నాకు కూడా ఒక గ్రూప్ ఉంది బాయ్, నాకు ఉంటే చెప్తా, లేదంటే ఎట్లా చెప్తా? నాకు స్టోరీ ఉంటే స్టోరీ చెప్తా, నాకు మసాలా ఉందంటే ఉంటా, నాకు లేనప్పుడు ఎట్లా చెప్తాను? లాస్ట్లో బాండ్ అయింది ఒక 1 వీక్ నుంచి, ఐ థింక్ 1 వీక్. ఓకే. మీరు అన్నట్టు ఇందాక ట్రోలింగ్ అన్నారు. సో మనకు యూట్యూబ్లో మనం కొట్టినట్టయితే యానీ మాస్టర్ ఎలిమినేషన్ అని కొట్టిన తర్వాత ఐ వుడ్ లైక్ టు రీడ్ సమ్ కమెంట్స్. అఫ్ కోర్స్ మీరు కూడా చదివే ఉంటారు ఈ పాటికి, సో అఫ్ కోర్స్ మీరు చదివే ఉంటారు. దీంట్లో 30% యానీ మాస్టర్ తను ఎలిమినేట్ అయిందనుకున్న కాజల్ ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదబ్బా అని బాధపడుతోంది అని ఒకళ్ళు. దాని తర్వాత ఈరోజు తను బిగ్ బాస్లో వస్తుందని ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మొన్న కొంతమంది అన్నారు. అమ్మయ్య ఈమె అవుట్ అయింది అని కొంతమంది. అఫ్ కోర్స్. అండ్ ఎస్, సన్నీ గురించి చాలామంది రాశారు, సన్నీ గురించి చాలా బాగా రాశారు. అండ్ అఫ్ కోర్స్ రవి విషయంలో మీరు రియాక్ట్ అయిన విధానం కావచ్చు, లేకపోతే సన్నీ విషయంలో మీరు రియాక్ట్ అయిన విధానం కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి మీరు పోస్ట్ చేసిన వీడియోస్ చాలామంది అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే
చిన్న పిల్లల విషయంలో మీరు అన్న మాటలు అలా ఎందుకు అంటున్నారు Yes. అని చెప్పేటువంటి మాటలు చాలా బాగా రాశారు. అండ్ ఒకళ్ళు నాగ్ సార్ వి లైక్ మహానటి అని చెప్పి రెండు ఇలా ఏదో చేతులు ఇలా పెట్టారనమాట. సో అది చాలా మంది పెట్టారు. సో లాట్ ఆఫ్ పీపుల్ మీరు చాలా మంచి కమెంట్స్ చదువుకున్నారండి. నేను కొన్ని కమెంట్స్ చూశాను. దట్స్ చదవలేని కాబట్టి చదువు యా నేను విన్నాను కూడా. దట్స్ లైక్ ఇంతకుముందు కూడా నేను బిగ్ బి హౌస్ వచ్చే ముందు కూడా నేను నా డాన్స్ ఒక షోలో చేసేప్పుడు కూడా ఇలాంటి ట్రాల్స్ చాలా వచ్చినాయి. ఇది ఫస్ట్ టైం కాదండి. సో నేను నవ్విన ప్రాబ్లం ఉంటుండే కొంతమంది లైక్ చేస్తుండే. సో నవ్వినా ఓకే, నవ్వకపోయినా ఓకేనే. బట్ ఈ ట్రాల్స్ గురించి నేను ఏం చెప్పాలంటే 11 వీక్స్ 77 days లో లాస్ట్ వీక్ నాకు శ్రీరామ్ క్లోజ్ అయినాడు. అది నేను అగ్రి చేస్తాను. బట్ ఫస్ట్ టాస్క్ నుంచి ఇప్పుడు ఒక టాస్క్లో మీ ఏ కంటెస్టెంట్ ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్కి మీరు సన్నీకి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ అడగచ్చు కదా, సన్నీకి అడగచ్చు. నేను ఆయనతో ఎప్పుడైనా వచ్చి సన్నీ దగ్గర పోయి సన్నీ నీ హెల్ప్ కావాలా చెప్పలేదు. నేను క్యాప్టెన్సీ ఎపిసోడ్ చూడండి సన్నీది, నేను కూరగాయలు కట్ చేస్తున్నాను చెప్పినాను. నా క్యాప్టెన్సీకి నువ్వు హెల్ప్ చేయలేదు, నేను ఇదే మాట అన్నా. నా క్యాప్టెన్సీకి నువ్వు హెల్ప్ చేయలేదు సన్నీ, బట్ నీ క్యాప్టెన్సీకి నేను హెల్ప్ చేస్తానని ఆ ఎపిసోడ్ చూడండి బాబోయ్. వీళ్ళందరూ సన్నీ ఫ్యాన్స్లో చూడండి. నా క్యాప్టెన్సీకి నువ్వు హెల్ప్ చేయలేదు, నీ క్యాప్టెన్సీకి నేను హెల్ప్ చేస్తాను అంటే సన్నీ అప్పుడు ఏమన్నా అంటే ఇక్కడ కూరగాయలు కట్ చేస్తే మీరు ఎట్లా హెల్ప్ చేస్తారన్నారు. కట్ చేస్తే నెక్స్ట్ నేను అక్కడ పోయి పరిగెత్తాను, పోయి తీసుకొచ్చే హ్యాండ్లో పట్టుకుంటే లాక్కుంటారని ఇక్కడ వేసేసిన. బికాస్ దిస్ ఈజ్ ద వన్ ఓన్లీ సేఫెస్ట్ గై. ఎవరు వచ్చి పట్టుకోరు. ఆ థ్రెడ్ తీసుకొని డైరెక్ట్ ఇక్కడ వేసుకొని వచ్చాను నేను. బికాస్ ఇక్కడ మనం సేఫ్గా పెట్టుకుంటే ఎవరు రారు. గుంజాలంటే ఎవరైనా ఇట్లా కూడా గుంజేస్తారు టాస్క్ వచ్చేప్పుడు. ఆలోచించుకోరు. మీకు ఎవ్రీడే ఒక మెడికల్ రూమ్కి వెళ్తారండి. మీరు ఇందాక చెప్తూ ఉంటే ఐ కుడ్ సీ ఆన్ యువర్ హ్యాండ్ మొన్న టాస్క్ ఒకసారి ఇఫ్ యూ కెన్ జూమ్ ఒకసారి. అది నాకు ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఆ చేయి మీద ఆ ఘాటు ఐ కెన్ సీ దట్. సో ఇది మొన్న టాస్క్ అది. సో అలా నాకేం కాదు, ప్రతి ఒక్కరికి టాస్క్ వచ్చేప్పుడు ఏదో ఒకటి ఇంజరీ కట్ అవ్వడం. అంత సీరియస్గా ఆడతారా? అంత సీరియస్ పిచ్చి. జస్సీకితో ఆయన ఆల్మోస్ట్ ఉన్న రోజు హాస్పిటల్స్ వెళ్ళారు. ఏ రోజు నా మతలబ్ ఫస్ట్ వీక్ అయింది నాతో గొడవ అయిన తర్వాత సెకండ్ వీక్ నుంచి ఆయనకి ఇక్కడ పడ్డాడు. ఆ హీలింగ్ ఆయనకి ఆల్మోస్ట్ 50-60 days పడ్డింది. డైలీ హాస్పిటల్ మతలబ్ మెడికల్ రూమ్. సో అంతగానం ఆడుతుంటే ఆయనకు అక్కడే పడి నాకు మొన్న ఆల్మోస్ట్ నా హ్యాండ్ ఇట్లా లేవలేదు. అది ఎవరి వల్ల జరిగింది? మొన్న ఎవరి వల్ల జరగలేదు. ఆ టాస్క్ ప్రియాంక, మానస్ అండ్ సిరి నేను ఆడినాం. నేను ఆ పెయిన్ తీసుకోలేకపోయినాను. ఎందుకంటే నేను డిఫెండ్ చేద్దాం అనుకున్న అటాక్ కాదు, బట్ అక్కడ అటాక్ జరిగింది.